ముందుగా మేమైతే సరదాగా చిల్ అవుదామని ఫ్రెండ్స్ మీ అందరం కలిసి మనకి దగ్గరలో ఉన్న ఏదైనా ప్రాంతం ఏదైనా ఉందంటే అది మనకి వైజాగే కదా. ఆ వైజాగ్ వచ్చేసాం. ప్రజెంట్ మీరు చూస్తున్నది ఆర్కే బీచ్. వైజాగ్లో అతి ఫేమస్ అయిన ఆర్కే బీచ్ చూశారు కదా ఎలా ఉందో. చిల్లు యాడికాడికి మామూలు కాదు అసలుకి. సమ్మర్కి ఎంజాయ్ చేయాలంటే వైజాగ్ రావాల్సింది అనమాట. ఎందుకంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏదైనా కానీ మన దగ్గరలో సముద్ర ప్రాంతంలో ఎంజాయ్ చేయాలంటే వైజాగే. వైజాగ్ బీచ్ అంటేనే ఫేమస్, బీచ్ అంటేనే వైజాగ్ ఫేమస్. అలాంటిది మేము కూడా వైజాగ్ వచ్చేసాం. వైజాగ్లో ముందుగా ఆర్కే బీచ్కి వచ్చామన్నమాట. ఈ ఆర్కే బీచ్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడ సూపర్ ఎలా ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి అనమాట. కలర్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా ఉంది అనమాట వాతావరణం. ఎస్, చూశారు కదా ఎలా ఉందో. ఒక్కసారి చూసి మీకు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మధ్య మధ్యలో. ఎందుకంటే మరి ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మరి మీకు కూడా ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఓకేనా, చూశారు కదా ఎలా ఉందో. అసలుకి ఆ సముద్రం కానీ ఆ అలలు కానీ చూస్తూ ఉంటే అసలుకి మతి పోతుంది అనమాట. అసలు మామూలుగా కాదు, సూపర్గా ఉందన్నమాట. ఈ కేరింతలు, ఈ జనాలు, ఆ అడవుడు చూస్తూ ఉంటే అసలుకి మనకేంటి అసలుకి ఏం అసలుకి నిజంగా అసలుకి భలేగా అసలు ఒక మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంటుంది అనమాట. ఇక్కడ వీళ్ళు ఆగేటట్లేరు, వెళ్ళిపోతూనే ఉన్నారు ఏమంటే. సరే బా ఓకే, మీకు చూపిద్దామని చెప్పేసి వీళ్ళందరిని చూపిస్తున్నా కానీ నాకైతే అసలుకి కాళ్ళు ఆగట్లా. చూసారా ఎలా ఉన్నాయి కేకలు. అసలుకి మతి పోద్దనమాట అసలుకి మామూలుగా. కాకపోతే సముద్రంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలలు వస్తున్నాయని చెప్పి ఎంజాయ్ ఎంతగానో చేస్తామో అలలు కూడా ఓసారి లోపలికి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంటుంది. సముద్రం అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎక్కువ శాతం లోపలికి వెళ్ళకోకుండా బయటనే ఉండాలని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తా ఉంటారు. అది కూడా తప్పనిసరిగా మీరు పాటించండి. ఎందుకంటే సముద్రం చూడడానికి ఎంత బాగుంటుందో ఒక్కోసారి సముద్రం యొక్క ఉగ్ర రూపం కూడా చూపిస్తుంది. అలాంటి ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉంటారు, పోర్ట్ ఏరియా సంబంధించి పోలీసు వాళ్ళు కానీ అలాంటి చేస్తూనే ఉంటారు. కానీ జాగ్రత్తగా మనం ఉంటే ఎంత మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎంత మంచిగా చేయాలంటే అంత దూరంగా ఉంటే మంచిది. అలలు మన దగ్గరకు వస్తాయి, నువ్వు ఎక్కడున్నా అలలు వచ్చేస్తాయి అనమాట. ఒడ్డు దగ్గరకు ఉన్నా కానీ చూశారు కదా ఎలా వస్తున్నాయి అలలు. అసలు మామూలుగా కాదనమాట అసలుకి. కానీ వాటర్ వచ్చేసి చల్లగా ఉన్నాయి, ఉప్పగా ఉన్నాయి అనమాట. అబ్బో నోట్లో పోయితే అసలు నోరు ఏళ్ళగా జిమ్ము అంటది అనమాట. ఒకసారి ఆ ఉప్పు వాటర్కి అసలుకి సడన్గా నోట్లో తగ్గేసరికి ఎలా ఉంటుందంటే అసలుకి జిమ్మన్లా అవుతుంది ఒకసారి. కానీ అలలు ఒక్కసారిగా ఇట్లా ముందుకు నెడతా ఉంటే వెనక్కి నెడతా ఉంటే ఆ థ్రిల్ వేరే అనమాట. అసలు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నేను కూడా రంగంలో దిగేసా. ఎందుకంటే మరి అందరూ రంగంలో దిగేసి ఆడుకుంటున్నారు కాబట్టి మేము కూడా సరదాగా ఎంజాయ్ చేద్దాం వచ్చినాం. కాబట్టి మరి ఆ ఫీల్ వెళ్ళిపోతుంది కాబట్టి మేము కూడా స్టార్ట్ చేద్దామని ఇక మొదలు పెడుతున్నాం మేము కూడా. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఒక చిన్న వీడియో చేసి పెడదాం అన్నట్టుగా పెట్టా. 1 2 3 మన బ్యాచ్ అనమాట అంతా. ఈ ఆడోళ్ళు మగోళ్ళు అసలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఓ బాగుంది.
మేము వచ్చేసి ఫ్రెండ్స్ ఇక ఈ బీచ్ సరదా చాలు, ఇంకా వేరే ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పేసి ఎతకడానికి మేము ఇంకా ఎండింగ్కి వచ్చేసాం అనమాట. మీరు కూడా తప్పనిసరిగా వైజాగ్లో ఏమేమి ఉంటాయో ఫేమస్గా అలాంటివి మాకు తెలపండి. ఈ